గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ మిత్రులకు నమస్కారం. నేను డాక్టర్ భీమిరెడ్డి హెచ్ఎన్ రెడ్డి. ముఖ్యంగా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది నాకు ఉన్న మంత్రి గారితోనూ, తర్వాత మన అధికారులతో సమావేశం జరిగిన తర్వాత సెక్రటేరియట్లో చాలామంది కాల్స్ చేశారు, చాలామంది మెసేజెస్ పెట్టారు. వారు అడుగుతున్నది ఏంటంటే, మీరు ఎందుకు సమావేశంలో నిలబడుకొని ఉన్నారు అని వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న. సరే, దాన్ని ఎందుకు నేను అంత హైలైట్ చేయాలనుకున్నాను, కానీ ఇంకా మన ఉద్యోగులు, మన వాళ్ళు ఇంతమంది కాల్స్ చేసి ఈ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు దాని గురించి ఒక వివరణ ఇవ్వాలనే నేను అనుకున్నాను. ముఖ్యంగా ఆ రోజు జరిగింది ఏంటంటే, గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ 13/2020కి అఫీషియల్గా కాల్స్ అన్ని వచ్చిన తర్వాత మీటింగ్కి బయలుదేరి వెళ్ళిన తర్వాత సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు బయట ఆ సెక్యూరిటీ ఆఫీసర్స్ అందరూ ఆ లిస్టు ప్రకారం లోపలికి సెక్రటరీలోకి అనుమతిస్తారు. అక్కడ జరిగిన ఒక ఇది ఏంటంటే, గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ 13/2020 రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి నా పేరు లేకుండా కొందరు వేరే వాళ్ళ పేర్లు పెట్టి లోపలికి అలౌ చేసే ప్రయత్నం చేశారు. అక్కడికి వెళ్ళి చూస్తే పేర్లు వేకి నాకు చాలా బాధేసింది. ఎందుకంటే అదే సెక్రటేరియట్లో ఎన్నో సమావేశాలకు, అదే సెక్రటేరియట్లో దాదాపు 25 నుంచి 30 సమావేశాలకు సీనియర్ ఐఏఎస్లతో కానీ, ఆఫీసర్స్తో కానీ, మన ఆఫీసర్స్తో కానీ, ప్రభుత్వ పెద్దలతో కానీ మాట్లాడాను నేను. అక్కడికి వెళ్ళి పేరు లేకుండా ఎవరెవరి పేర్లో ఉన్నాయి. అక్కడ జరిగిన కుట్ర అది. నన్ను ఆ మీటింగ్కి అటెండ్ కాకుండా చేయాలని కుట్ర చేసి వేరే వాళ్ళ పేర్లు పెట్టారు. ఆ పేర్లు పెట్టిన పెద్ద మనుషులు ఎవరో కూడా అన్నీ చెప్తాను, త్వరలోనే అన్నీ చెప్తాను, అన్నీ బయట పెడతాను, దీని మీద కేసు కూడా అయిపోతున్నాను. అయితే అక్కడ జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత పేరు లేదు. నేను అక్కడి నుంచి ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేట్ చేస్తున్న అధికారులకు కాల్ చేశాను. ఏంటి పరిస్థితి ఇది, ఎందుకు నా పేరు లేదు అంటే, ఓటీపీ పంపిస్తాము, ఓటీపీ ద్వారా మీరు లోపలికి రావచ్చున్నాం. నాకు ఓటీపీ ద్వారా లోపలికి రావాల్సినటువంటి అవసరం లేదు. నా అసోసియేషన్ పక్కన మీరు వేరే వాళ్ళని ఎలాగ అలౌ చేస్తారు? రాష్ట్ర అధ్యక్షుడు నా పేరు చోటు ఎవడి పేరులో రాశారు. ఎంత దారుణం అంటే ఇది చాలా బాధేస్తుంది. పెట్టి రాసి ఎవరెవరి పేర్లు రాసి పంపించేసి ప్రెసిడెంట్ ఎవరంట, జనరల్ సెక్రటరీ ఎవరు అంట, ఎవరో అన్ని పేర్లు, హానరబుల్ ప్రెసిడెంట్ అంట, వేరే వాళ్ళ పేర్లు రాసుకొని పంపించుకునే ప్రయత్నం చేశారు. నేను ఒకటే చెప్పాను, ఓటీపీ ద్వారా లోపలికి రాను. నా లిస్టులో మా అసోసియేషన్ అయిపోతే ఆ పేర్లు ఎవరో తీసి నా పేరు పెడితేనే నేను లోపలికి వస్తాను, లేకపోతే ఇదే సెక్రటరీ ముందు ధర్నా కూర్చుంటానని చెప్పి నేను ఫోన్లో వాళ్ళకి లోపల సమాచారం ఇవ్వడం జరిగింది. సమస్య లేదు, బయట ఇక్కడే కూర్చుంటా సెక్రటరీ ముందని కూడా గట్టిగా చెప్పాను. హడావిడి చేశారు. 10 నిమిషాల్లోపు మళ్ళీ ఒక లిస్టు పంపించేసి అందులో నా పేరు పెట్టిన తర్వాత నేను లోపలికి వచ్చాను. అప్పటికే గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్స్, ఈవెన్ కొత్తగా ఏర్పడినట్టు చిన్న అంటే ఇండివిజువల్ అసోసియేషన్స్ అందరూ కూడా లోపలికి వెళ్ళారు. కానీ నేను, మన టీం, నాతో పాటు వచ్చిన టీం మాత్రమే బయట నిలబడిపోయాం. ఆ పేరు మార్చి ఆ లిస్టులో అమెండ్మెంట్ చేసి లోపలికి పిలిచే వరకు నేను లోపలికి రాను, అవసరమైతే ఇక్కడే ధర్నా కూర్చుంటాను, ఇక్కడే ప్రెస్ ముందు మాట్లాడతాను, అన్నీ చేస్తానని నేను చెప్పేసరికి సరే, తర్వాత ఆ లిస్ట్ అమెండ్మెంట్ చేశారు, లోపలికి పిలిచారు. అప్పటికే నేను లోపలికి వెళ్ళేసరికి అందరూ కూడా ఉన్న సీట్లలో కూర్చున్నారు. కూర్చోవడానికి సీట్లు కూడా లేవు. అక్కడ నేను వచ్చేసరికి సీట్ కూడా లేదు. సరే, ఆ ప్రోగ్రాం ప్రారంభం నుంచి ఆ మీటింగ్ అయిపోయేంత వరకు నేను నిలబడుకొని మాట్లాడాను. దాంట్లో నిలబడుకోవడానికి నేనేం చిన్నతనంగా ఏం ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే అక్కడంతా ఎవరు, మన అధికారులు, మన మంత్రివర్యులు, తర్వాత మన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, ఉద్యోగులే ఉన్నారు కదా. మరి మనందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్టు వాళ్ళు కూర్చున్నారని నేను నిలబడడానికి ఫీల్ కావడానికి ఏమీ లేదు. కానీ మీరెందుకు నిలబడ్డారు అని చెప్పి చాలామంది మెసేజెస్. ఎందుకు నిలబడకూడదు, చీరలు తక్కువనే నిలబడ్డాను, దాంట్లో తప్పేముంది అంటే, అలా కాదు, ఉద్యోగాలు ఇచ్చిన 3 నెలల్లోనే మీరు అసోసియేషన్ స్టార్ట్ చేసి ఇంకా ప్రొఫెషన్లో ఉన్నాము, 3 నెలల ఉద్యోగాలు ఇచ్చి 3 నెలలు అయింది, అయినా సరే ఎన్ని బెదిరింపులకు వచ్చినా, మీకు మంత్రివారులు బెదిరించిన, అప్పుడున్న మంత్రులు బెదిరించినా, ప్రభుత్వ పెద్దలు బెదిరించినా, అధికారులు బెదిరించినా తొలగకుండా అసోసియేషన్ స్టార్ట్ చేసి 010 హెడ్ ఆఫ్ అకౌంట్ నుంచి ప్రొఫెషన్ డిక్లరేషన్ దగ్గర వరకు ఎన్నో ఇష్యూస్ మీరు క్లియర్ చేశారు, మరి మీరు నిలబడుకోవడం ఏంటి అని అన్నారు. అది తప్పదు. ఎందుకంటే ఆ కుట్ర పని నన్ను లోపల రానికుండా చేశారు. అవన్నీ ఎదుర్కొని నేను బయటకు వచ్చేసరికి అవన్నీ ఎదుర్కొని నేను లోపలికి వచ్చేసరికి చైర్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి, నిలబడుకున్నాను. దాంట్లో నేనేమి గిల్టీగా, తప్పుగా ఫీల్ అయింది అయితే ఏమీ లేదు. కాబట్టి అయితే గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ 13/2020 మొట్టమొదటిసారిగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో ఏర్పడినటువంటి అసోసియేషన్ అది. 2020 జనవరి అంటే 2019 అక్టోబర్లో ఉద్యోగాలు వస్తే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలల తర్వాత వెంటనే రిజిస్ట్రేషన్ చేసినటువంటి అసోసియేషన్ అది. ఆ సీనియారిటీ ఉన్న అసోసియేషన్ను
ఎన్నో సాధించినటువంటి ఆ అసోసియేషన్ను కబ్జా చేయాలని చాలా కుట్రలు జరుగుతూ వచ్చే ఇంతవరకు. కాకపోతే నేను గట్టిగా నిలబడడంతో, దేనికైనా సిద్ధమై నేను నిలబడంతోనే అసోసియేషన్ నిలబడింది. ఆ అసోసియేషన్ ద్వారా కొంతమందికైనా మేలు చేయగలుగుతున్నాం. ఆ అసోసియేషన్ను వేరే వాళ్ళు కబ్జా చేయాలని కొంతమంది, ఈ అసోసియేషన్ లేకుండా పోతే బెటర్ అని మరికొంతమంది, చాలా ప్రయత్నాలు అయితే జరిగాయి. ఎవరు ఏమి చేసినా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ 13/2020ని సృష్టికర్త నేను, రిజిస్ట్రేషన్ నేను, ఫౌండర్ నేను, రాష్ట్ర అధ్యక్షుని నేను. దాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. సిగ్గు శరముందా నేను స్టార్ట్ చేసి నేను సృష్టించుకున్న అసోసియేషన్ మారేని చెప్పుకోవడానికి? ఉద్యోగులన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. అటువంటి వారికి తగిన బుద్ధి తప్పకుండా చెప్తారు ఇప్పటికైనా పద్ధతి మారకపోతే. ఓకే, కాబట్టి ఆ కుట్రని నేను ఛేదించుకొని లోపలికి రావడానికి ఒక 20 నిమిషాలు ఆలస్యం కావడంతో, అప్పటికి అందరూ కూర్చొని ఉండడంతో నేను నిలబడుకొనే మాట్లాడాల్సి వచ్చింది. నిలబడుకొని కర్మ, అవసరమైతే మన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల కోసం మోకాళ్ళ మీద నిలబడినా సరే ఆ మీటింగ్లో నేను అటెండ్ అవుతాను. అంతవరకు అది పెద్ద ఇదేం కాదు. అయితే ఇక ఆ తర్వాత జరిగిన ఈ విషయాన్ని అదే సమావేశంలో మంత్రివర్యుల దృష్టికి, అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఆ తర్వాత మంత్రి గారు అధికారుల వెంట వారి ఛాంబర్ కూడా వెళ్ళి నేను మాట్లాడడం జరిగింది. అదంతా ఓకే, అక్కడికి అది ఓకే. అయితే ఇక రెండవ విషయము, ఆ సమావేశంలో బయటకు వచ్చి ఏం జరిగింది అని మన ఉద్యోగులు అడిగితే, లేదా బయటకు వచ్చి మనం ఏదైనా వాయిస్ వినిపిస్తామో, మా ప్రతినిధులు ఉన్నారు అక్కడ అని ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు మరి బయటకు వచ్చి చెప్పడానికి ఏమైనా ఉందా అక్కడంటే, నాకైతే నిజంగానే అసంతృప్తిగా ఉంది. కారణం ఏంటంటే అక్కడ మంత్రివర్యులు కానీ లేక ఉన్నటువంటి అధికారులు కానీ చాలా హుందాగానే ప్రవర్తించారు. వాళ్ళ విషయంలో తప్పుపడడం లేదు. మన వాళ్ళు ఒకరి మీద ఒకరు, ఒక్కొక్క ఇండివిజువల్ అసోసియేషన్ నుంచే 2 సంఘాలు, 3 సంఘాలు, 4 సంఘాలు కూడా వచ్చి మేము అని ఒక్కొక్కరు అందరూ విడిపించడము, వాళ్ళని కూడా తప్పుపట్టలేదు. వాళ్ళ వర్షను వాళ్ళు చెప్పాలి, అక్కడ ఉన్నటువంటి ఆ సమయాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి అక్కడ వచ్చినటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు ప్రయత్నం చేశారు. కొంతవరకు సఫలీకృతం అయ్యారు. అయితే ఈ సమావేశం ద్వారా మనకేం తెలిసిందనే దానికంటే, అక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులకు కానీ అధికారులకు కానీ ఏమర్థమై ఉంటుందంటే, వీళ్ళలో యూనిటీ లేదు. ఒక్కొక్కటి ఇన్ని సంఘాలు ఉన్నాయంటే ఎవరైనా సరే, ఏ యాజమాన్యమైనా ఏ పాలకులైనా ఉండడం మంచిదేలే అనుకుంటారు. కారణం ఏంటంటే ఎక్కువ విభజన చెందితేనే వాళ్ళకు మంచి ఫలితాలు ఉంటాయి. గతంలో కూడా ఇవి మేము డైరెక్ట్ ఫేస్ చేసాం, డైరెక్ట్ మాతోనే అన్నారు. సరే, అవన్నీ ఇక్కడ రివీల్ చేయడం ఎందుకు. కాబట్టి ఇక్కడ ఇన్ని ఉద్యోగ సంఘాలు ఉండడం, ప్రజాస్వామ్య దేశం ఎవడైనా నిర్ణయం పెట్టుకోవచ్చు. కాకపోతే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో కూడా ఇన్ని సంఘాలు ఉండడం, ఇన్ని గ్రామవార్డు సచివాలయ వ్యవస్థలు, ఇన్ని సంఘాలు, ఇంతమంది నాయకులు, ఇన్ని భేదాభిప్రాయాలు, ఇన్ని భిన్నాభిప్రాయాలు ఉండడం వలన ఖచ్చితంగా మన గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు నష్టం జరుగుతుంది అన్నది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే మనందరం ఒక తాటి మీద ఉంటే, ఇంతెందుకండి, మన సమావేశం జరిగింది కదా, రేషనలైజేషన్ మీద వాళ్ళు పిలిచారు. రేషనలైజేషన్ మీద డిస్కషన్, వాళ్ళు రేషనలైజేషన్ మీద మాట్లాడమంటే కూడా, ఇది టోటల్గా రేషనలైజేషన్ మీద కంటే కూడా మా డిపార్ట్మెంటు మాకు ప్రమోషన్స్ ఇవ్వండి, మాకు వర్క్ ఉంది, వీటి మీదే జరిగింది. ఎంటైర్ ఎపిసోడ్లో నేను అబ్జర్వ్ చేసింది అయితే రెండే బాగా ఎలివేటెడ్ పాయింట్. ఒకటి, లైన్ డిపార్ట్మెంట్కి ఇమ్మని అందరం అడిగాం, మంచిదే, ఎవరోని లైన్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు వర్క్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుందని. రెండవది, ప్రమోషన్స్ గురించి అడిగారు. ఓకే, మరి రేషనలైజేషన్ ప్రక్రియ ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే దాని మీద పెద్దగా చర్చ జరిగినట్లు నాకు అనిపించింది. కారణం ఏంటంటే, మన వాళ్ళు వీళ్ళు హైలైట్ చేసినటువంటి విషయాల కారణంగా ఒక్కొక్క సంఘం నుంచి ఈ విషయాలన్నీ హైలైట్ చేయడం వలన అసలు విషయం పూర్తిగా పరిపూర్ణంగా మనం అక్కడ చర్చించలేకపోయామేమో అనే భావన అయితే నాలో ఉంది. ఓకే, ఇక రేషనలైజేషన్ తర్వాత ప్రమోషన్స్ గురించి అడిగారు. ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి మన ఉద్యోగులందరూ కూడా, ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేసినంత మాత్రాన మనందరికీ ప్రమోషన్స్ వస్తాయని అనుకుంటే పొరపాటు. ఒక క్యాడర్ స్ట్రెంత్ ఎంత ఉందో దాంట్లో వేకెన్సీస్ ఉంటే మన లెవెల్ నుంచి పై లెవెల్కి ప్రమోషన్ అనేది ఇస్తారు. కొన్ని ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్, ఈవెన్ నేనే కాదు, కొంతమంది సీనియర్ ఉద్యోగులతో కానీ, ఉద్యోగ సంఘాల నాయకులతో కానీ, అనుభవజ్ఞులైనటువంటి మేధావులతో కానీ ఇవన్నీ చర్చించినప్పుడు ప్రమోషన్ అన్నది చాలా స్వల్పకాలికంగానే ఉంటుంది. స్వల్పంగానే ఉంటుంది. ఎందుకంటే కొన్ని డిపార్ట్మెంట్స్ తీసుకుంటే అది పూర్తిగా వాళ్ళకు పై క్యాడర్లో రాష్ట్ర వ్యాప్తంగా 2,000, 3,000 మించి ఎంప్లాయీస్ లేరు. మరి వాళ్ళలో వేకెన్సీలు ఉంటే ఒక 70-80 వేకెన్సీ ఉంటే 100 మందికో 100 మందికో 150 మందికో వస్తుంది. లేదు నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎవరైనా రిటైర్డ్ అవుతూనే వస్తుంది. ఎవరైనా ఏ కారణం చేతన వాళ్ళు లేకుండా, ఆ విధంగా పైన వేకెన్సీలు అయితేనే మనకు ప్రమోషన్స్ వస్తాయి. మరి
ఇప్పుడు దాదాపు ప్రతి డిపార్ట్మెంట్ కూడా 10,000కు అటు ఇటుగా ఉన్నారు. మరి అటువంటప్పుడు అందరికీ ప్రమోషన్స్ వస్తాయంటే ప్రమోషన్స్ అందరికీ రాలేవు. ప్రమోషన్స్ కొందరికే వస్తాయి. వాళ్ళు ఆ డిపార్ట్మెంట్లోకి అబ్జర్వ్ అవుతారు. అయితే మిగిలిన బయట ఉండేటువంటి మన ఉద్యోగ మిత్రులందరి పరిస్థితి ఏంటి? ఈరోజు ఒక ఏ ఇండివిజువల్ డిపార్ట్మెంట్ అయినా వారి శాఖలో ఉన్నటువంటి ఇబ్బందులను వారి డిపార్ట్మెంట్ అధికారులను తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి కొంతవరకు కృషి చేసుకోగలుగుతారు. కానీ సచివాలయ వ్యవస్థకు సంబంధించినటువంటివి ఏదైనా యూనిక్గా ఉన్నటువంటి ఇష్యూస్ మనకు పరిష్కారం అవ్వాలి అంటే ఇండివిజువల్ డిపార్ట్మెంట్కు కొంచెం కష్టతరం. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్ అయినా అంతే. అందరూ 130,000 మంది ఒక తాటి మీద ఉంటేనే సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి విధి విధానాల్లో మార్పుకు కానీ, ఉన్నటువంటి వేధింపులను అరికట్టుకోవడంలో కానీ, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే వాటిని సరళీకృతం చేసుకోవడంలో కానీ, అదేవిధంగా శాలరీస్ పెరుగుదల విషయంలో అయితేనేమి, ఇవన్నీ ఏ సమస్య అయినా సరే, నోషనల్ ఇంక్రిమెంట్స్ అయినా, అరియర్స్ అయినా, ఓకే, ప్రమోషన్స్ అయినా, ప్రమోషన్ ఛానల్ ఇప్పటికీ కూడా కొన్ని వాటికి డిపార్ట్మెంట్స్కి వెళ్ళే ప్రమోషన్ ఛానల్ కూడా లేదంటే మన పట్ల ఎంత ఉదాసీనంగా ఉందో మనకు అర్థమవుతుంది మన పరిస్థితి. దీని అన్నిటికీ కారణం మనలో ఐక్యత లేకపోవడం. సో ఈ ఐక్యత ఉండాలి అనే ఉద్దేశంతో ఒక జేఏసీ ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేశాం. చాలాసార్లు ఫస్ట్ ఒకటి పిలిస్తే కొన్ని సంఘాల వాళ్ళు వచ్చారు, మాట్లాడారు. మళ్ళీ రెండవసారి ఇంకా అవకాశం ఉంటే మన వాళ్ళందరినీ కలుపుకొని పోలే రెండోసారి సమావేశాలు పెట్టాం. రెండోసారి పెట్టినప్పుడు కొంతమంది వచ్చారు, మరి కొంతమంది రాలేదు. కారణం ఏంటో తెలుసా? కలవాలి అనే ఉద్దేశం ఉన్నటువంటి అసోసియేషన్ నాయకులు వాళ్ళందరూ కూడా వచ్చారు, కొంతమంది రాలేదు. ఎందుకో తెలుసా? ఇది అవ్వదులే, ఇది కాదులే, ఇది కుదరదు, ఇది జరగకూడదు అని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వచ్చి సమావేశానికి అటెండ్ కావచ్చు కదా, వచ్చి మేము ఉంటాం జేఏసీలో, లేదా మేమే లీడ్ చేస్తాం. మేము ఆ రోజు చెప్పాం, మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరే తీసుకోండి, లీడ్ చేయండి, మేమన్నంతా మేము వెన్నంటి ఉంటామని. దానికి లేదు, అటెండ్ కాకుండా ఆ రోజు ఇన్ని సంఘాల వాళ్ళు రారులే అనుకున్నారు. ఇన్ని సంఘాల వాళ్ళు వచ్చి ఒక తాటి మీదకి వచ్చిన తర్వాత, ప్రెస్ మీట్ వచ్చిన తర్వాత, ఆ తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా గవర్నమెంట్ కూడా వెళ్ళిన తర్వాత, మీడియా ద్వారా గవర్నమెంట్కి రీచ్ అయిపోయిన తర్వాత, దీనికి ఒక హైప్ వచ్చేసరికి మెసేజ్లు కాల్ చేసి మేము వస్తాం, జాయిన్ అవుతాం, మంచిదే, అంతవరకు బాగుంది. ఇంకా మన వాళ్ళు ఎవరు వచ్చిన కార్యక్రమంలో అందరినీ కలుపుకొని మనందరం బలోపేతంగా ముందుకు వెళ్ళాలనేది ఉద్దేశం. కొంతమంది ఏంటంటే ఈ జేఏసీ ఏర్పడడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? వారు నాయకులు కావాలి, ఈ జేఏసీని మేము లీడ్ చేయాలి, మేము సమర్థులము అనుకుంటే సంతోషమే, ఎవరైనా రావచ్చు, ముందుకు లీడర్షిప్ తీసుకోవచ్చు. కానీ ఇంకొకరు లీడర్ కాకూడదు అనే ఒక కుట్రపూరిత బుద్ధితో, జీర్ణించుకోలేని మనస్తత్వంతో ఈ జేఏసీ మీద అవాకులు చవాకులు కూడా పేలుతున్నారు. మీరు ఎన్ని చేసినా మాకు తెలుసు ఎలా తీసుకెళ్లాలో ముందుకు. ఆ రోజున 2020 జనవరిలోనే మనకు ఉద్యోగాలు వచ్చిన 3 నెలల్లోనే అసోసియేషన్ ప్రారంభించి ప్రెస్కి వచ్చిన వెంటనే కూడా చాలామంది దాడి చేశారు. మిమ్మల్ని ఎవరు ఎన్నుకున్నారు, మీరు నిర్ణయించుకుంటే సరిపోతుందా, ఇట్లాంటివి పిచ్చి పిచ్చి మాటలు చాలా మాట్లాడారు. వాళ్ళు ఎవరంటే అసోసియేషన్స్ అంటే ఏంటి, ఎలా ఏర్పడతాయి, ఎలా క్రమంలో ముందుకు తీసుకెళ్తారని తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు. అసోసియేషన్ ఏదైనా సరే ఫస్ట్ రిజిస్ట్రేషన్ బాడీ ఉంటుంది. ఆ తర్వాత సభ్యత్వాలు తీసుకొని సభ్యులు చేరిన తర్వాత ఎలక్షన్స్కి వెళ్ళి కంటెస్ట్ చేయడము, ఇవన్నీ కూడా ఉంటాయి. అది అసోసియేషన్కైనా, ఒక రాజకీయ పార్టీకైనా, దేనికైనా కూడా. కానీ ఈరోజు ఆ అసోసియేషన్ అవన్నీ జరిగే క్రమంలో ఇదే అసోసియేషన్ లేకపోతే 13/2020 లేకపోతే, నేను చెప్తున్నా ఈరోజు 13/2 గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ 13/2020 లేకపోతే ఖచ్చితంగా మనకు 010 హెడ్ ఆఫ్ అకౌంట్ కింద శాలరీస్ వచ్చి ఉండేవి కాదు. 301 హెడ్ ఆఫ్ కింద, 310 హెడ్ ఆఫ్ అకౌంట్ కింద శాలరీస్, కాంట్రాక్ట్ బేసిస్ ఎంప్లాయీస్కి ఇచ్చే హెడ్ ఆఫ్ అకౌంట్ కింద శాలరీస్ ఇవ్వండి అని ఆ రోజు ట్రెజరీస్కి ఇన్ఫర్మేషన్ వస్తే మేము దాన్ని ఎదుర్కొని మంచి గవర్నమెంట్ ఉద్యోగాలంటే మంచి ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు వదిలేసి వచ్చారు, చదువుకున్న వాళ్ళు వదిలేసి వచ్చారు. ఇప్పుడు చూస్తే కాంట్రాక్ట్ బేసిస్ ఎంప్లాయీస్ కింద ఆ హెడ్ ఆఫ్ అకౌంట్ కింద శాలరీస్ ఇస్తే మన బతుకులు ప్రశ్నార్థకం అవుతాయి అని చెప్పి ముందుకు పడి ఆ రోజు అప్పుడున్న అధికారులతో చెప్పి చర్చించి 010 హెడ్ ఆఫ్ అకౌంట్ కింద ఇచ్చే వరకు మేము సెక్రటరీ నుంచి బయటికి వెళ్ళమని ఆ రోజు కూర్చున్నాం. అప్పటికి కన్విన్స్కి ట్రై చేశారు. అప్పటికే మీకు 2-3 నెలల నుంచి జీతాలు లేవు కదా, మీరు వచ్చి 2-3 నెలలు అయింది, జీతాలు లేవు కదా, మీరు ఫస్ట్ దీంతో తీసుకోండి, తర్వాత నుంచి మారుద్దామన్నారు. సమస్య లేదు, 3 నెలలు ఇబ్బంది పడ్డాం, అవసరమైతే ఇంకొక నెలలో మాకు ఇబ్బంది పడతాం, ఈ ఆర్థిక ఇబ్బందులు చిన్న ఉద్యోగులు మాకు ఉంటాయి. అంతేగాని 010 హెడ్ ఆఫ్ అకౌంట్ కింద మీరు శాలరీస్ ఇవ్వాలని చెప్పి మనం చేరిన రోజు నుంచి ఈ రోజు వరకు 010 హెడ్ ఆఫ్ అకౌంట్ కింద శాలరీస్ తీసుకుంటున్నామంటే అది 13/2020గా మేము చేసిన కృషిని గర్వంగా చెప్పగలం.
అప్పుడున్న సీఎం ఈవెన్ సిబిఐఎస్ ఎగ్జామ్ పెట్టాలని ప్రయత్నాలు చేసినప్పుడు లోపల ఆ రోజు నేను అదే సమావేశంలో సీఎం గారిని కలవడానికి ఈ విషయం మీద వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులందరూ కూడా 010 ఇది సిబిఐఎస్ ఎగ్జామ్ పెట్టాలని కొంతమంది మాట్లాడినప్పుడు సమస్య లేదు సార్, ఊరికి 10 ఉద్యోగాలు ఇచ్చారు, ఊరికి 10 మంది శత్రువులు తయారు చేసుకుంటారు, దయచేసి సిబిఐఎస్ ఎగ్జామ్ వద్దు, మీరు నోటిఫికేషన్ కూడా అది ఇవ్వలేదు, డిపార్ట్మెంట్ టెస్ట్ అన్నారు, అవి పాస్ అవుతారు, మీరు ప్రొఫెషన్ డిక్లేర్ చేయాలని చెప్పి ఆ రోజు గట్టిగా కోరడం జరిగింది. అప్పుడు బెదిరించారు ఒక నాయకుడైతే. తమిళనాడులో జయలలిత 3 లక్షల మంది ఉద్యోగుల్ని తీసి పడేశారు, మీకు తెలుసా అని అన్నారు. ఒకే విషయం చెప్పాం, దానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు మంచిదంటే ఉద్యోగాలు 1,30,000 మంది చదువుకున్న వాళ్ళు, మంచి మంచి వాళ్ళు, ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు, మేనేజ్మెంట్లో చేసేవాళ్ళు, మంచి ఉద్యోగాలు సెటిల్ అయిన కూడా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఈరోజు మీరు ఫిల్టర్ చేయాలనుకుంటే ఇది కరెక్ట్ కాదు. మీరు నోటిఫికేషన్ ఏది పెట్టారో దాని ప్రకారం మీరు చేయండి. లేని సిబిఐఎస్ ఎగ్జామ్ ఒక సాఫ్ట్వేర్ సిలబస్ని తెచ్చి మా వాళ్ళని తీసేసే ప్రయత్నం చేస్తుంది. మీకు ప్రభుత్వాలకు మంచిది కాదు, ఉద్యోగులకు మంచిది కాదు, వ్యవస్థకు మంచిది అని గట్టిగా వాయిస్ వినిపించగలిగాం. అదే విషయాన్ని లోపలికి వెళ్ళినంత సీఎం గారికి కూడా చెప్పాం. అప్పుడున్న సీఎం గారు కూడా కన్విన్స్ అయ్యేదాన్ని సిబిఐఎస్ ఎగ్జామ్ వద్దు, రద్దు చేయండి అని చెప్పి అక్కడ అధికారులకు మా ముందే చెప్పడం జరిగింది. డిపార్ట్మెంట్ టెస్ట్లో కూడా సార్ డిపార్ట్మెంట్ టెస్ట్ కూడా లేకుండా ప్రొఫెషన్ డిక్లేర్ చేయమని అడిగినప్పుడు అప్పుడు సీఎం గారు ఒప్పుకోలేదు. నో, డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ కాకపోతే ఆ క్వాలిటీ ఆ నాలెడ్జ్ని మన వాళ్ళు అక్వైర్ చేసుకోలేకపోతే సచివాలయ ఉద్యోగులు ఖచ్చితంగా అది నష్టం చేకూరుస్తుంది. కాబట్టి డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ కావాల్సిందే. ఒకవేళ డిపార్ట్మెంట్ టెస్ట్ ఎవరైనా ఫెయిల్ అయినా కూడా ఎవరిని తీసేయము, ఆ తర్వాత వాళ్ళు పాస్ అయినప్పుడు వాళ్ళకి ప్రొఫెషన్ చేస్తాము అని ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. అందులో ఈ సచివాలయ ఉద్యోగులు ఆ రోజు నెగిటివ్ మార్క్స్ కూడా తీసేయడం వలన మనందరం కూడా డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ అయ్యాం, ప్రొఫెషన్ డిక్లరేషన్ చేసుకోగలిగాం. ఇక మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ లీవ్స్ అయితేనేమి, ఓకే, ఈవెన్ ప్రొఫెషన్ డిక్లరేషన్ అప్పుడు కానీ ఉవ్వెత్తున ఇంతమంది. ఆ తర్వాత నేను ఎప్పుడు ఉద్యోగుల వైపునే మాట్లాడుతున్నానని చెప్పి ఒక వ్యక్తి నన్ను ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నన్ను ముద్రేసే ప్రయత్నం కూడా చేశాడు, నా మీద లేనిపోని కూడా చెప్పి. అదేంటంటే ఈవెన్ స్ట్రైకు అప్పుడు నేనే పిలుపునిచ్చానని, నేనే ఇంటర్నల్గా గ్రౌండ్ వర్క్ చేశానని ఏవేవో చెప్పారు. కానీ ఆ రోజు నేను క్లియర్గా చెప్పాను, స్ట్రైక్ కడుపు కాలి బయటకు వచ్చారు మా సచివాలయ ఉద్యోగులు, దీన్ని ఇంతటితోనే మీరు ఆర్పాలి, లేకపోతే ఇంకా ఉజ్వలంగా మండుతుంది ఇది అని చెప్పాము. ఆ తర్వాత మనం కూడా ఒక మెట్టు, అటు ప్రభుత్వం బాగుండాలి, ఇటు ఉద్యోగులు బాగుండాలి, ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ప్రభుత్వాలు బాగుండాలి, ఉద్యోగులు బాగుండాలని కోరుకునే అసోసియేషన్గా చాలా జాగ్రత్తగా సమతుల్యత కోల్పోకుండా, బ్యాలెన్స్ కోల్పోకుండా మనం నిర్ణయాలు తీసుకున్నాం. ఆ రోజు మన ఉద్యోగులు ఒక పిలువుతో తిరిగి సమ్మె నుంచి డ్యూటీస్కి వెళ్ళారు. ఎనీహో ఆ తర్వాత మనం ఒక 6 నెలల 9 నెలల ఆలస్యంగా అయినా, అంటే స్ట్రైక్ జరిగినప్పటి నుంచి ఇంకొక 6 నెలల ఆలస్యమైనా సరే మనకు ప్రొవిషన్ డిక్లరేషన్ అనేది జరిగింది. ఆ ప్రొవిషన్ డిక్లరేషన్కి ఆలస్యమైనటువంటి 9 నెలల కాలానికి అరియర్స్ ఇవ్వాలి, సర్వీస్ కోల్పోకుండా, నష్టం జరగకుండా ఉండాలి, ఆర్థికంగా కొంత వెసులుబాటు రావాలంటే నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలి, కనీసం జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ ఇవ్వాలి. ఇలా ఎన్నో సందర్భాల్లో ఎక్కడ రాజీ పడకుండా మాట్లాడాం, పెద్దలతో మాట్లాడాం, అవసరమైతే గట్టిగా మన వాయిస్ని వినిపించాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముద్ర వేసి లేనిపోని చెప్పి నన్ను దూరం చేసే ప్రయత్నాలు చేశారు. ఇప్పటికి కూడా అలాంటి వ్యక్తులే కుట్రలు అన్నీ నన్ను ఈ ప్రభుత్వంలో కూడా అక్కడి వరకు పోకుండా ఉండాలని చూశారు. కాకపోతే మన అధికారులు, మన ప్రభుత్వ పెద్దల యొక్క మద్దతుతో, మంచి ఆలోచనతో నేను లోపల వరకు రాగలిగాను. అంతేకాదు అసోసియేషన్లో జరుగుతున్న ఇష్యూస్ ఇవన్నీ కూడా ప్రభుత్వ పెద్దలకు కూడా తెలుసు. ఆ రోజు నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు సరే, ఇంకా వారి పేర్లన్నీ ఇక్కడ ఎందుకు కానీ, సో ఎనీహౌ ఇవన్నీ ఉన్నాయి. మనందరం ఒకటిగా కలిసి ఉంటేనే మనం బాగుంటుంది. ఇప్పటికీ చెప్తున్నాం, ఇంకా ఈ జేఏసీలో ఎవరైనా ముందుకు వచ్చి మేము కూడా ఉంటాము, జాయిన్ అవుతామంటే మనందరం కలిసి నడుద్దాం. మరొక విషయాన్ని కూడా మీకు చెప్పాలి. మన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులం జేఏసీగా ఏర్పాటైన తర్వాత చాలామంది పెద్దలు, అనుభవకులు వివిధ ఉద్యోగ సంఘాల వారు కలిసి మంచి పని చేశారు. ఫ్యూచర్లో మనందరం కూడా కలుద్దామని అడుగుతున్నారు. ఈవెన్ ఉపాధ్యాయులు కానీ, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అందరం కలిసి ఒక జేఏసీగా ఏర్పడితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయనేది కూడా వారి అభిప్రాయం. భవిష్యత్తులో ఫస్ట్ మనం గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులందరూ కూడా ఉద్యోగ సంఘాలని ఒక తాటి మీదకి వచ్చి ఐకమత్యంతో ఉంటూ, ఆ తర్వాత దీన్ని మరిన్ని ఉద్యోగ సంఘాలతో జత కలుపుకొని పెద్దల యొక్క సూచనలు, సలహాలు తీసుకుని, ఎందుకంటే వివిధ ఉద్యోగ సంఘాల్లో చాలా సీనియర్స్ ఉన్నారు, చాలా చూసిన వాళ్ళు ఉన్నారు, మనమన్నా ఇంకా నిన్న కాక మొన్న వచ్చాం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళని కూడా కలుపుకొని ఖచ్చితంగా సమర్థవంతంగా జేఏసీని నిర్మించుకుందాం. అనవసరంగా పిచ్చి ఆలోచనలు, నెగిటివ్ కామెంట్స్ ఇప్పుడు పెడతారు కదా. మీకు నెక్స్ట్ వీడియోలో ప్రతి మెసేజ్ కూడా నేను చదివి దాని మీద మీకు నేను
నేను ఇస్తాను, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. కారణం ఏంటంటే జీర్ణించుకోలేని వాళ్ళు జేఏసీని జీర్ణించుకోలేని వాళ్ళు, నా ఆధిపత్యమే ఉండాలి, నాదే జరగాలని కోరుకునే వాళ్ళు ఈ విధంగా నెగిటివ్ మెసేజ్ కూడా పెడుతూ ఉంటారు. దానికి ఎవరు ఉద్యోగ సంఘాల ఆత్మస్థైర్యం కోల్పోవద్దండి. మనలో అనైక్యత వస్తే నష్టం జరిగేది ఖచ్చితంగా మన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకే. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, మాకు ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, మా ప్రతినిధులు ఉన్నారు, అక్కడ మాట్లాడతారు, మాకు న్యాయం జరుగుతుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. కానీ లోపలికి వచ్చి ఎవరి ఎజెండా వాడు, ఎవరి దాన్ని వాళ్ళు చెప్తూ పోతే ప్రభుత్వాలు కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవు. మనందరం ఒక తాటి మీదకున్నాం. మరొక విషయం చెప్తున్నా, ఈ జేఏసీ ఏర్పాటు చేసింది ఎవరో పదవుల కోసం కాదు, పదవుల కోసం కానే కాదు. మీరు రండి. ఎవరైనా సమర్థవంతంగా నడుస్తున్నామంటే అక్కడున్న ఉద్యోగులందరం కూర్చొని వారి మద్దతుతో మీరే నాయకులుగా ఉండండి, మేము మీ వెన్నంటి ఉంటాం. ఉద్యోగ సంఘం నాయకుడిగానే కాదు, సేవకుడిగా కూడా ఉంటాం. ఈ ఉద్యోగులకు, ఉద్యోగ సంఘాలకి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారండి ఎంప్లాయీస్, తెలియదు ఆ విషయం. మరీ ముఖ్యంగా మహిళా ఉద్యోగులు ఎన్ని హెరాస్మెంట్స్ జరుగుతున్నాయి, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయి. వీటన్నిటిని ఎదుర్కోవాలంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ ఐకమత్యంతో ఉండాల్సిందే. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు చెప్పాల్సింది, ఎవరైనా సరే ఈ ఇండివిజువల్ అసోసియేషన్స్ ఒక్కొక్క డిపార్ట్మెంట్లో 4-5 ఉన్నాయి కదా, వీరికి నా యొక్క చిన్న విన్నపం అనుకోండి, సూచన అనుకోండి, మీరు రిక్వెస్ట్ ఏమైనా అనుకోండి. ఉద్యోగులు ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించాలి. మీ డిపార్ట్మెంట్, మీ శాఖకు సంబంధించినటువంటి 3, 4, 2 అసోసియేషన్స్ ఉన్నాయి అంటే ఓటింగ్ పెట్టండి. ఫస్ట్ సభ్యత్వాలు చేసుకొని ఓటింగ్ పెట్టి, ఎవరైతే సభ్యులుగా చేరింటారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వస్తుంది. ఓటింగ్ పెట్టి ఏ ప్యానెల్ ఎవరు పోటీ చేస్తున్నారో తీసుకొని, ఎవరు నిలబడితే, ఎవరు గెలిస్తే వాళ్ళ నాయకత్వంగా ఎన్నుకొని, అఫ్కోర్స్ గెలుపోవడంలో సహజం, ఎవరికైనా కూడా ఒకసారి గెలవచ్చు, ఒకసారి ఓడచ్చు. కానీ ఏ అసోసియేషన్ అయితే గెలుస్తుందో, ఏ నాయకునైతే, ఏ ప్యానెల్ అయితే గెలుస్తుందో ఆ ప్యానెల్ని ముందు పెట్టుకుంటే అది మంచి అధికారుల దగ్గర గౌరవాన్ని పెంచుతుంది, ఇటువంటి డిస్ప్యూట్స్ కూడా లేకుండా చేస్తాయి అన్నది నా యొక్క విజ్ఞప్తి. సో ఎనీహౌ అవన్నీ జరగడానికి కొంచెం టైం పట్టచ్చు. అంతలోపు మనం అందరం కలిసి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అందరం కలిసి ఒక తాటి మీదకి వస్తేనే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో ఏదైనా మనకు అనుకూలం కాని అంశాలు అమలు పరిచేటప్పుడు కానీ, అరియర్స్ కానీ, నోషనల్ ఇంక్రిమెంట్స్ కానీ, ప్రమోషన్ ఛానల్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, వేధింపులను కానీ, వీటన్నిటిని కూడా మనం అరికట్టుకోగలుగుతాం. ఈరోజు చూస్తున్నాం లీవ్స్ చాలామంది అలా మిగిలిపోయే కారణం ఏంటో తెలుసా? లీవ్ ఇవ్వరు వాళ్ళకి. అయ్యా ఇంటి దగ్గర అమ్మ నాన్నకు ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలో, లేదా పిల్లలకు బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళి స్కూల్ దగ్గరికి వెళ్ళాలో, స్కూల్ దగ్గరికి వెళ్ళి రావాలో, లేదా తనకు ఏదైనా ఆరోగ్యం బాగాలేదంటే ఒకరోజు లీవ్ తీసుకోవాలంటే 4-5 అధికారులను అడగాల్సినటువంటి దారుణ పరిస్థితి మన సచివాలయ వ్యవస్థలో ఉంది. సో ఇవన్నీ పోవాలి అంటే ఒక తాటి మీదకి వచ్చి, ఒక వేదిక మీదకి వచ్చి మన వాయిస్ను బలంగా వినిపించగలిగితేనే మనం సక్సెస్ అవుతాం. లేకపోతే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు మరింత నష్టం జరుగుతుందని నేను చెప్పదలుచుకున్నాను. ప్రమోషన్స్ వస్తే ప్రమోషన్స్ వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంటి? సో ప్లీజ్ అందరూ ఐకమత్యంగా ఉందాం. పిచ్చి కూతలు, పిచ్చి మెసేజ్లు దయచేసి పెట్టద్దండి. ఇక మాకు చేతగా కాదు, కౌంటర్ చేయడం చేతగాక కాదు, మేము తిరిగి ఇది చేయలేక కాదు, కాకపోతే ఒక నాయకత్వం అనేది చాలా హుందాగా ప్రవర్తించాలనేది మా యొక్క ఉద్దేశం. అంతమంది 1,30,000 మంది ఆ రోజు ఉవ్వెత్తున స్ట్రైక్ రోడ్డు మీదకి వచ్చిన రోజున లోపల జరుగుతున్న చర్చల్లో దాదాపు 3.5 గంట పాటు చర్చ జరిగితే 2.5 గంట పాటు నక్కనే మాట్లాడాము. చాలా హుందాగా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు ఇవి. ఈరోజు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు బయట రావడం కారణాలు ఇవి. ప్రభుత్వం చెప్పింది ఇది, చేస్తున్నది అనే విషయాలను చాలా స్పష్టంగా ఎంత డిగ్నిఫైడ్గా వాళ్ళ ముందు మనం ప్రజెంట్ చేశాం. అలా ఉండాలి. కానీ నిన్న జరిగిన సమావేశంలో అసలు బయటకు వెనక వాళ్ళే అనుకుంటున్నారు, ఇదేంటి అసలు కూరగాయల మార్కెట్ లాగా తయారైంది అనే పరిస్థితి కొంతమంది అనుకుంటున్నారంటే ఎంత బాధాకరం. కాబట్టి సచివాలయ ఉద్యోగ మిత్రులారా, మనందరం కూడా ఒక్క తాటి మీదకి వస్తాం, ఒకే వేదిక మీద ఉందాం. అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా మన సమస్యలను మనమే పరిష్కరించుకుందాం. ఎవరో వస్తారు, ఏదో మన సమస్యలను పరిష్కరిస్తారని మాత్రం అనుకోకండి. ఎందుకంటే మనల్ని కలుపుకుంటే ఆ బయట ఉద్యోగ సంఘాలలో ఏంటి, సచివాలయ ఉద్యోగులు వచ్చిన తర్వాత మాకు రావాల్సిన బెనిఫిట్స్ తగ్గిపోయిన ఒక భావనలో కొన్ని ఉద్యోగ సంఘాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు మనల్ని కలిపి ఎప్పుడు మన ఇష్యూస్ వాళ్ళు మాట్లాడరు, మనమే మాట్లాడుకోవాలి. త్వరలోనే వచ్చే పిఆర్సీ కమిటీ ముందు కూడా మన వాదనలు విలిపించాలి. మనకు రావాల్సిన బెనిఫిట్స్ కోసము ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అంటే చిన్న ఉద్యోగులు ఈ చాలీ వేతనంతో వారి కుటుంబ పరిస్థితులు, వారి జీవన ప్రమాణాలు ఎంత దెబ్బతిన్నాయి, ఎలా ఉంటుంది, ఎంత దారుణంగా ఉంటున్నాయి అనే విషయాన్ని కూడా పిఆర్సీ కమిటీ ముందు మనం
మన బాధను వినిపించాలి. కొంతలో కొంతైనా మన శాలరీస్ని పెంపుదలకు మనం కృషి చేసుకోకపోతే అందరం నష్టపోతాము. కాబట్టి వీటన్నిటికీ నా రిక్వెస్ట్ ఏంటంటే కలిసి రండి, కలిసి ముందుకు వచ్చి చేద్దాం. జేఏసీగా 17 సంఘాలతో ఏర్పాటు చేశాం. ఇంకా కొన్ని సంఘాల నాయకులు కలిసి వస్తామని మంచి భావనతో ముందుకు వస్తున్నారు. సంతోషం, రండి కలిసి పనిచేద్దాం. అంతేగాని ఈ జేఏసీ ఏర్పాటును కూడా జీర్ణించుకోలేని కొంతమంది బయట తిట్టుకుంటున్నారు, అది ఇదని నెగిటివ్ కామెంట్స్ ఎందుకు? ఏం చేశారు చెప్పండి? రండి, మీరే లీడ్ చేయండి. చేత కాకపోతే నోరు మూసుకొని ఉండండి, లేదా కలిసి రండి, అందరం కలిసి పనిచేద్దాం. లేదా వచ్చే సమావేశానికి అటెండ్ అయ్యి మిమ్మల్ని అక్కడ ఉన్న ఉద్యోగ సంఘాలు మీరు అనుకుంటే మేము అందరం కూడా మేము విన్నట్టుంటాం. అంతేగాని పిచ్చి మాటలు మానుకోకపోతే ఇక కౌంటర్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, సరే. ఎనీహౌ ఉద్యోగం నన్ను అంటే ఆఫ్కోర్స్ ఈ నిలబడుకొని మాట్లాడిన విషయం గురించి దయచేసి అది అంతటితో వదిలేద్దాం. నేను నాకు జరిగినటువంటి అవమానాలు, మా అసోసియేషన్ 13/2020 పట్ల చేస్తున్నటువంటి కుట్రలు, వీటన్నిటిని లీగల్గా కూడా తొందరలోనే కేసు వేయబోతున్నాను. అది ఆల్రెడీ కొంతమంది పెద్ద దృష్టి కూడా తీసుకెళ్ళాను. ఆ పరిణామాలు ఎలా ఉంటాయో వాళ్ళు చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ. తొందరలోనే మనం గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు అందరం కూడా మరొక్కసారి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. సమావేశాన్ని ఏర్పాటు చేసుకునే స్పష్టమైన ఎజెండా, ఎందుకు సమావేశం ఏర్పాటు చేస్తున్నాం, మనం ఏం కావాలని కోరుకుంటున్నాం, సాధ్యాసాధ్యాలు ఏంటి, ఇవన్నీ చర్చించుకొని ముందుకు వెళ్దాం. కొంతమంది సరే, ఎనీహౌ ఆ రోజు మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్.